హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయి 5 రోజులవుతుంది. విహారి లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్ళి 4 రోజులవుతుంది. ఇంకా విహారి ఇంటికి రాలేదు, లక్ష్మి ఇంటికి రాలేదు అని చెప్పి యమున టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు చారుకేశ విహారి లక్ష్మి కోసం పిచ్చివాళ్లాగా తిరుగుతున్నాడక్క అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరిని నమ్ముకొని మనమంతా ఉన్నాము, మన గురించి ఆలోచించకుండా వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి యమున బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి విహారి పిచ్చివాడిలాగా దిగి నడిచి వస్తూ ఉంటాడు. అక్క, విహారి వచ్చాడు అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక యమున పరిగెత్తుకుంటూ విహారి దగ్గరకు వెళ్ళి, నాన్న విహారి, లక్ష్మి కనిపించిందా? లక్ష్మి కారులో ఉందా అని చెప్పి యమున కారు దగ్గరకు వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి కారు అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అమ్మా, లక్ష్మి కారులో లేదు అని విహారి అంటూ ఉంటాడు. ఇక యమున విహారి దగ్గరకు వచ్చి, నాన్న విహారి, లక్ష్మి కనిపించలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, లక్ష్మి కనిపించలేదు అని విహారి యమునను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే పద్మాక్షి బయటికి వచ్చి లక్ష్మి గురించి ఆలోచించటమే కానీ 4 రోజుల క్రిందట ఇంటి నుంచి వెళ్ళిపోయిన కొడుకు ఇన్ని రోజులకు వచ్చాడు, తిన్నాడో తాగాడో అన్న ఆలోచన ఉందా అని చెప్పి పద్మాక్షి యమునపై కోప్పడుతూ ఉంటుంది. ఒరే విహారి, మీ అమ్మని గురించి పట్టించుకునేలా లేదురా, రారా, నేను నీకు కడుపు నిండా తిండి పెడతాను అని చెప్పి పద్మాక్షి విహారిని లాక్కొని వెళ్తూ ఉంటే, వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. రానన్నా, ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి యమున విహారిని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. ఒరే విహారి, ఆకలిగా లేకపోవడం ఏంట్రా? 4 రోజుల నుంచి ఏం తిన్నావో ఏం తినలేదో తెలియదురా, అసలు ఆ అవతారం ఏంట్రా అలా ఉంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నాన్న విహారి, లక్ష్మి కోసం మీరంతా ఎంత వెతికినా కూడా లక్ష్మి కనిపించలేదు. లక్ష్మిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా, లేకపోతే లక్ష్మి తనంతట తానే ఇంటి నుంచి వెళ్ళిపోయిందా? అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కావట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం విహారి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. యమున, ఇక చాలు, ఆపుతావా? ఇంట్లో ఉండే ఆఫ్టర్ ఆల్ పని మనిషి కోసం అసలు మీరంతా ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్నారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. లక్ష్మి పని మనిషి కాదు, ఇంకొకసారి లక్ష్మిని పని మనిషి అన్నారంటే ఊరుకోను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఒరే విహారి, నిన్ను అలా చూడలేక ఏదో అంటున్నాను, నువ్వు అలా కోప్పడుకురా. అసలు నిన్ను చూస్తుంటే నా మేనల్లుడు విహారి ఏనా అనిపిస్తుందిరా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక విహారి ఏం మాట్లాడకుండా, ఎవరు ఏమి అంటున్నా కూడా పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు సహస్ర విహారిని చూసి, వెళ్ళు బావా, వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, 2 రోజులు బాధపడతావు, ఆ తర్వాత లక్ష్మిని మర్చిపోతావులే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అంబిక, సహస్ర, విహారి ఏంటి ఇలా చేస్తున్నాడు? అసలు విహారి ఏం చేస్తున్నాడో విహారికి అర్థమవుతుందా? మన కంపెనీలో పనిచేసే లక్ష్మి కోసం విహారి ఇంతలా తాపత్రయపడటం నాకు అసలు నచ్చలేదు. ఒక్కసారి విహారితో మాట్లాడు సహస్ర అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇంకా విహారి తన రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు సహస్ర బావా అని చెప్పి పిలవటంతో విహారి అక్కడే ఆగిపోతాడు. ఏంటి బావా ఇదంతా? ఆ లక్ష్మి గురించి నువ్వు ఇంతలా కష్టపడటం నేను చూడలేకపోతున్నాను బావా అని సహస్ర అంటూ ఉంటుంది. ఆ లక్ష్మి కనిపించకుండా పోయి 5 రోజులైంది. ఈ 5 రోజుల నుంచి నువ్వు కనీసం ఇంటికి కూడా రాలేదు బావా. ఇంట్లో కడుపుతో ఉన్న భార్య ఉంది, తనకు ఎలా ఉందన్న ఆలోచన నీకు ఉందా బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. లక్ష్మి 5 రోజులైనా కూడా ఇంటికి రాలేదంటే ఈ పాటికే ఎవరో డబ్బున్న పెద్దవాళ్ళని చూసి ఆ లక్ష్మి వల వేసి ఉండే ఉంటుంది, అందుకే అక్కడ ఎంజాయ్ చేస్తుందేమో, ఇంటికి రావట్లేదేమో అని సహస్ర అంటూ ఉంటే ఇక విహారి కోపంగా సహస్ర అని చెప్పి అందరి ముందు గట్టిగా అరవటంతో సహస్ర టెన్షన్ పడుతూ విహారి వైపు చూస్తూ ఉంటుంది. తప్పుగా మాట్లాడుతున్నావు, నా కనక మహాలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి విహారి సహస్రను అంటూ ఉంటాడు. ఏంటి విహారి, నీ కనక మహాలక్ష్మినా అని అంబిక అడుగుతూ ఉంటుంది. బావా, పిచ్చి పట్టిందా ఏంటి? ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతూ నీకు పిచ్చి పట్టేలా చేసిందా ఏంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇంకా దాంతో విహారి కోపంతో ఉగ్ర రూపం దాల్చి సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. దాంతో సహస్ర కింద పడిపోతుంది. లక్ష్మిని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? లక్ష్మి గురించి నోటికొచ్చింది అంటావా? నిన్ను చంపేయాలి అని చెప్పి విహారి సహస్ర దగ్గరికి కోపంగా వెళ్తూ ఉంటే, ఒరే విహారి, పిచ్చి పట్టిందా ఏంట్రా నీకు? సహస్రను కొట్టావు, ఊరుకున్నాను, చంపేస్తా అంటున్నావేంట్రా? అది కడుపుతో ఉందిరా, అది నా కూతురు,
నా కూతుర్ని నేను ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నానురా. నా కూతురుపై నేనే ఎప్పుడూ చెయ్యి వేయలేదు. కానీ నువ్వు నా కూతుర్ని కొట్టావు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడితే ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇందుకేనారా ఆ రోజు 2 కుటుంబాలను కలుపుతాను, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అత్తయ్య అని చెప్పి నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావు. నా కూతుర్ని ఇలా కొట్టడానికేనా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను సహస్రపై ఎప్పుడూ కూడా ఎలాంటి రీజన్ లేకుండా చెయ్యి చేసుకోలేదు. సహస్ర ఎన్నో తప్పులు చేసింది. సహస్ర చేసిన తప్పులన్నింటినీ కూడా క్షమిస్తూనే వస్తున్నాను. కానీ లక్ష్మి గురించి ఇంట్లో ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే నేను అసలు తట్టుకోలేవను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అసలు లక్ష్మిని నా కనక మహాలక్ష్మి అంటున్నావేంటి విహారీ? ఆ లక్ష్మి మన ఇంట్లో ఒక ఆశ్రయం పొందటానికి వచ్చింది. అలాంటి లక్ష్మిని నా లక్ష్మి అని నువ్వు మాట్లాడటం నాకు అసలు నచ్చలేదు విహారీ. నువ్వు సహస్ర పట్ల ఎప్పుడు కూడా ఇలా ప్రవర్తించలేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అవును, నా లక్ష్మే అని విహారీ అందరి ముందు చెప్తూ ఉంటాడు. ఒరే విహారీ, ఏంట్రా అసలు నా లక్ష్మి ఏంట్రా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. లక్ష్మి నేను తాళి కట్టిన భార్య. నా కోసం తన పుట్టింటి వాళ్ళను వదులుకొని వచ్చిన నా భార్యను నేను ఎంతగానో బాధ పెట్టాను అని విహారీ అంటూ ఉంటాడు. అక్క, విహారీ ఏమంటున్నాడో వింటున్నావా? ఆ లక్ష్మి విహారీ భార్య అంట అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. వాడు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడులే అంబిక, వాడి మాటలను పట్టించుకోకు అని చెప్పి అంబిక అంటుంది. మతి స్థిమితం లేకుండా ఏం మాట్లాడట్లేదు, స్పృహలోనే ఉన్నాను. లక్ష్మి నిజంగానే నేను తాళి కట్టిన భార్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఒరే విహారీ, రారా లోపలికి వెళ్దాం రారా అని చెప్పి చారుకేశ విహారీని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. వద్దు మావయ్య, వీళ్ళందరికీ నిజం తెలియాలి. ఇన్ని రోజులు లక్ష్మిని పని మనిషి అని నోటికొచ్చినట్టు మాట్లాడారు, లక్ష్మిని అవమానించారు. కానీ లక్ష్మి ఈ ఇంటి కోడలని తెలిస్తే వీళ్ళు అప్పుడైనా లక్ష్మికి గౌరవం ఇస్తారేమో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. చారుకేశ, ముందు విహారీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, ఏం మాట్లాడుతున్నాడో విహారీకే అర్థం కావట్లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, రా విహారీ వెళ్దాం అని చెప్పి చారుకేశ విహారీని తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. మోయ, లక్ష్మి లేకుండా నేను ఉండలేను మోయ, లక్ష్మి నా ప్రాణం మోయ అని చెప్పి విహారీ చారుకేశను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అల్లుడు, లక్ష్మి కూడా నీకు ఎక్కువగా దూరంగా ఉండలేవదు, తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక, అసలు విహారీ ఏంటి ఇలా తయారయ్యాడు? ఆ లక్ష్మిని తన భార్య అనటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? విహారీ లక్ష్మిని తన భార్య అన్నా కూడా పద్మాక్షి అక్క సహస్ర ఏం మాట్లాడలేదేంటి? నిజంగానే విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టాడా? ఆ విషయం పద్మాక్షి అక్కకు సహస్రకు తెలుసా? అందుకే ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. బామ్మ లక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ సిరి, నువ్వు ఈరోజు చెకప్కి వెళ్ళాలనుకుంటా, నేను చెకప్కి తీసుకెళ్తానమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. వద్దు బామ్మ, హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బులు అవుతాయి, మందులు కొనుక్కోవాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా, నీకు పురుడు పోసే బాధ్యత నాదని చెప్పాను కదా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నిన్ను నేను దగ్గరుండి చూసుకుంటాను, నీకు నేను పురుడు పోస్తాను అని బామ్మ చెప్తూ ఉంటుంది. వద్దు బామ్మ, నా గురించి నీకెందుకు కష్టం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు నా మనవరాలు అని చెప్పాను కదా, నేనేమీ కష్టపడట్లేదు, రామ్మ రా, నిన్ను హాస్పిటల్కు తీసుకెళ్తాను, దగ్గరుండి చెకప్లు చేపించి మందులు ఇప్పిస్తాను, ఆ తర్వాత నీకు పురుడు కూడా పోస్తాను అని చెప్పి బామ్మ కనక మహాలక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి విహారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విహారీ గారు నన్ను త్వరగా మర్చిపోయి సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారీ గారికి ఎవరు ఎలాంటి హాని తలపెట్టాలని చూసినా సరే వాళ్ళను వదిలిపెట్టను, నేను ఎక్కడ ఉన్నా కూడా విహారీ గారి గురించి ఆలోచిస్తూనే ఉంటాను, విహారీ గారు ఏం చేస్తున్నారా అని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు యమున విహారీ దగ్గరకు వెళ్తుంది. విహారీ, పిచ్చివాళ్ళ ఉన్నవరా, వెళ్ళరా, వెళ్ళు ఫ్రెష్ అవ్వు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. లక్ష్మి లేని జీవితం నాకు వద్దమ్మా, నాకు వద్దు అని చెప్పి విహారీ కబోర్డ్లో నుంచి మందు బాటిల్ తీసుకొని మందు తాగుతూ ఉంటాడు. ఒరే విహారీ, కొత్తగా ఈ అలవాటేంట్రా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లక్ష్మి లేని జీవితం నాకు వద్దు, నాకు బ్రతకాలని లేదు, నాకు చచ్చిపోవాలనుంది అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు. నాన్న విహారీ, నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంట్రా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నేను నీపైనే ఆధారపడి ఉన్నానురా, నువ్వు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది.
అమ్మ లక్ష్మమ్మ లక్ష్మికి ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి త్వరలోనే ఇంటికి వస్తుంది విహారి, లక్ష్మి నిన్ను వదిలి ఎక్కువ రోజులు ఎక్కడ ఉండలేవదు అని చెప్పి యమున విహారికి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు సహస్ర రూమ్లో కూర్చొని ఉంటే పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్ర ఏం ఆలోచిస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకే విషయం గురించి ఆలోచిస్తాను, ఆ లక్ష్మి గురించే ఆలోచిస్తున్నాను. అది ఇంటి నుంచి వెళ్ళిపోయినా కూడా నాకు ప్రశాంతత అనేది లేకుండా పోయిందమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఎంతో కష్టపడి ప్లాన్ చేసి మరి ఆ లక్ష్మిని ఇంటి నుంచి బయటకు పంపించాను అని సహస్ర అంటూ ఉంటే, సహస్ర ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా ఏం లేదు అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర నిజం చెప్పవే, నా మీద ఒట్టు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, చెప్తానమ్మా చెప్తాను అని చెప్పి సహస్ర జరిగిందంతా కూడా పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. అందుకే అమ్మా ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే, సహస్ర ఈ విషయం ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు, ఈ విషయం బయటికి వస్తే విహారీ నిన్ను ఇంట్లో నుంచి బయట గెంటటానికి కూడా వెనకాడడు. వాడు ప్రెస్టేషన్లో కోపంలో ఇందాక నిన్ను కొట్టాడు, చంపేస్తా అన్నాడు. లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నువ్వే కారణమని తెలిస్తే అన్నంత పని చేయనా చేసేస్తాడు అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది. అందుకే అమ్మా ఈ విషయం గురించి నీతో కూడా చెప్పలేదు అని సహస్ర అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు లక్ష్మి బావల పెళ్లి గురించి ఎవరికీ తెలీదు, కానీ బావ ఇందాకలా లక్ష్మి నా భార్య అని అందరి ముందు చెప్పేశాడమ్మా. ఇంట్లో అందరికీ కూడా వాళ్ళిద్దరూ భార్యాభర్తలని అర్థమైపోయింది అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. సహస్ర వాడు ఏదో పిచ్చి మైకంలో మాట్లాడాడని నేను కవర్ చేశాను కదవే, ఈ విషయం గురించి ఎవరు కూడా ఆలోచించర్లే, వదిలేసేయ్ అని చెప్పి పద్మాక్షి సహస్రకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మిని తీసుకొని బామ్మ హాస్పిటల్కు వెళ్తుంది. ఇక మరోవైపు భుజంగం మనుషులు లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్యకు విహారీ ఫోన్ చేసి, లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకోండి, లక్ష్మి గురించి అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి, నా లక్ష్మి నాకు కావాలి అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు మీరు టెన్షన్ పడకండి, లక్ష్మి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెట్టే బాధ్యత నాది అని పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.